వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా? సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారన్న స్పీకర్ వ్యాఖ్యలు దానికి బలం ఇస్తోందా? వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోనుందా? మరోవైపు జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు రెడీ అవుతున్నారా? వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం అయ్యే పనేనా? ఇదే అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. అది కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏర్పాటుతో ఏం జరగబోతోంది సార్? వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకుంటే మేము తేల్చుకుంటాం, ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలో ఉందని వైసీపీ అంటుంది. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, మీకు వెంకటరెడ్డి గారు ఇద్దరికి గుడ్ ఈవినింగ్. ఆయన చెప్పేదానికి ఇక్కడ మాట్లాడడానికి సంబంధం లేని విషయం. కోర్టులో ఉన్న మ్యాటర్ ప్రత్యేక హోదా, ఆయనకు ఏదో ప్రతిపక్ష నేత అది. నువ్వు అసెంబ్లీకి ఎందుకు హాజరు కావటం లేదు అది చెప్పాలా, అది పాయింట్. నువ్వు జీతాలు నువ్వు ట్రెజరీ నుంచి డ్రా చేసుకుంటున్నావు, నువ్వు పబ్లిక్ సర్వెంట్ కిందికి వస్తావు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందికి వస్తావు. నీ డ్యూటీ ఏంది? అసెంబ్లీకి రావటం. దానికోసం నీకు జీతము, దానికోసం ఓట్లు వేసారు, దానికోసమే నీకు సెక్యూరిటీ ఇచ్చారు, దానికోసమే ఒక పర్సన్ ని పిఎస్ గా ఇచ్చారు, వాళ్ళకి హెచ్చారు, వాళ్ళ జీతాలు, వీళ్ళ హెచ్చారు, వీళ్ళ జీతాలు, ఈయన జీతాలు, ఈయన అలవెన్సులు, ఈయన హెచ్చారు, మొత్తం అన్ని కలుపుకుంటే 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి నెల ఖర్చు. నువ్వు జీతాలు తీసుకొని నువ్వు జీతాలు తీసేసుకొని ఇప్పుడు కూడా జీతం తీసుకోవట్లేదు. అది విద్యాసాగర్ గారు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలలుగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఇక్కడ విజయసాగర్ గారు, ఇక్కడ ఒక జీతం క్వశ్చనే కాదు, ప్రివిలేజెస్, ఫెసిలిటీస్ ఏమి ఇచ్చారు? ప్రివిలేజెస్ అన్ని కూడా ఒక ఏ కేటగిరీకి ఎవరికి ఏం రావాలో అవన్నీ వస్తాయి. నువ్వు జీతం తీసుకొని నేను నా ప్రతిపక్ష హోదా ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లేరు, మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళా, మీ తెలంగాణ సంబంధం లేదు. అయినా ప్రతిపక్ష హోదా నేత అనేది సంథింగ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్. నీకు పంపించింది, ఆ ఓట్లు వేసింది, నువ్వు చట్టసభల్లో కూర్చోడానికి పంపించారు, ఓట్లు వేసారు, దానికి ఒక ప్రాసెస్ నడిచింది, దానికి ఒక రాజ్యాంగం ఉంది. అదన్నీ వదిలేసి జీతాలు తీసుకుని ఒట్టిగానే వ్యాపారాలు చేసుకున్నట్టే కుదరదు. ఇది డెమోక్రసీ, రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 105 సెక్షన్ 12B సెక్షన్ 5 ఇవన్నీ తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి, వీళ్ళకి అన్ని తెలుస్తాయి. దాని మీద 1975లోనే కరుణానిధి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ మీద పెద్ద రచ్చ నడిచింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కరుణానిధి పిటిషన్ ఇచ్చిన మొహాన్ని కొట్టి పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. 128 పేజీలు, 128 పేజీ జడ్జిమెంట్ ఇచ్చింది. చదువుకోవాలా? ప్రజాప్రతినిధి నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను ట్రెజరీ నుంచి డబ్బు డ్రా చేస్తాడు, అతను గవర్నమెంట్ ఎంప్లాయే, పబ్లిక్ సర్వెంట్. విద్యాసాగర్ గారు అంటే గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాలేదు కదా, మరి ఆయన కూడా ఇవి వర్తిస్తాయా? ఇది వైసీపీ లేవనెత్తున్నది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు లేవనెత్తిన అంశాన్ని నేను విద్యాసాగర్ గారిని అడిగాను ఆల్రెడీ. విద్యాసాగర్ గారు, ఇప్పుడు 3.5 సంవత్సరం అంటే మినిమం అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. మినిమం అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఆ మినిమం అటెండెన్స్ లేకుండా 3.5 సంవత్సరం ఆయన ఏ రోజు ఎగరగొట్టకుండా వచ్చాడు. ఇక్కడ డెలిబరేట్ గా అసలు హాజరు కాకపోవడం వేరు, వాకౌట్ వేరు. అందుకోసమే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఉంటది. వాకౌట్ వేరు, చర్చలో వాకౌట్ వేరు, అది వేరు. వాకౌట్ ఇస్ డిఫరెంట్. అసలు అసెంబ్లీకి రాను అంటే ఆయన 3.5 సంవత్సరం వచ్చారు అసెంబ్లీకి, తర్వాత చెప్పి మరి బయటికి వెళ్ళారు. అంటే వీళ్ళకి ఆ మాత్రం తెలియదు అనమాట. అసలు నేను అసెంబ్లీకి రాను అంటే యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్. నీ డ్యూటీని నువ్వు డిశ్చార్జ్ చేసావు. డిశ్చార్జ్ అయినటువంటి డిశ్చార్జ్ అయిన వ్యక్తికి ఇప్పటి వరకు ఇచ్చిన శాలరీస్, అలవెన్సెస్ అంతా కూడా రికవరీ చేసే రైట్ ఉంటది. గవర్నమెంట్ కి ఊరికే ఉండదు, జీతం ఆపే రైట్ ఉంటది, ఊరికే ఉండదు. యూ షో ద రీజన్. జీతం ఆపబోతున్నారా? ఆరోగ్యం బాగలేదు, విద్యాసాగర్ గారు, ఆరోగ్యం బాగలేదు. విద్యాసాగర్ గారు, సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకం పెట్టి జీతం తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి
ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోబోతోందా? సతీష్ గారు ఒక మాట, చట్టం ప్రొవిజన్ అందరికీ తెలియాలా, 10 మందికి వెళ్ళాలా. ఒక్క నిమిషం వినండి, చట్టం పరిధి ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అన్నది. నేను చెప్పాను 1975 కరుణానిధి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ 120 పేజీలు. ఎవరికైనా తలకే ఉన్నాడు చదువుకుంటే దాన్ని అర్థమవుతుంది. నేను ఏం చెప్తానంటే, మీరు ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ కోసమని ప్రజలు ఓటేశారు. ఆ ఓటు వేయడానికి ఆ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వేల కోట్లు దేశం అంతా ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టింది. అది ప్రజాధనం. అది మిమ్మల్ని అంత ఖర్చు పెట్టి అంత ప్రాసెస్ చేసి మిమ్మల్ని చట్టసభలకు పొమ్మంటే నేను పోను అని చెప్పి ఏదో కాదు, నేను వ్యాలిడ్ రీజన్ చూపించండి. నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆపరేషన్ అయింది, ఇంకోటి సంథింగ్ ఏదో చెప్పి ఈ కారణం చేత నేను హాజరు కాలేను అంటే వ్యాలిడ్ రీజన్. అసలు వ్యాలిడ్ రీజనే లేకుండా జీతాలు తీసుకొని అలవెన్స్ పొందుకుంటా, సెక్యూరిటీ తీసుకుంటా, పిఎస్ తీసుకుంటా, ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తా నేను అసెంబ్లీకి రాను అంటే ఏ డెమోక్రసీలో ఇది చెల్లుబాటు అవుతుంది? ఏ డెమోక్రసీ ప్రకారం చెల్లుబాటు అవుతుంది? వెంకటరెడ్డి గారు కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా నేత కావాలనుకుంటే అది రెండో విషయం. రైట్, వెంకటరెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేది వేరే అంశం, అది కూడా మాట్లాడదాం గారు. ఇవి ఇలాంటివి లిబరల్ గా డెసిషన్ తీసుకోవాలి. నేను విన్నాను సతీష్ గారు. మరి అన్ని ఇస్తే పోతే రూల్స్ ఎందుకు, రెగ్యులేషన్ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఇంకా ప్రొవిజన్స్ ఎందుకు, ఆర్టికల్స్ ఎందుకండి? 30-40% వేస్తే ప్రతిపక్ష శాతం ఓట్లు వస్తే ప్రతిపక్ష ఈ హోదా ఇవ్వమని చెప్పేసి ఏమైనా కాన్స్టిట్యూషన్ లో ఉందా? రూల్ ప్రొవిజన్ ఎవరికైనా ఒక్కటే. ఢిల్లీలో 3 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని కొందరు లేవనెత్తున్నారు. లేవనెత్తున్నారు చాలా. మన కళ్ళ ముందు జరిగింది మోడీ గవర్నమెంట్ లో ఫస్ట్ టర్మ్ 2014-15 ఆదిర్ చౌదరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష మన ఊరికే ఏదంటే అది మాట్లాడేస్తే ఇస్తే ఏంటి అంటే ప్రొవిజన్ లేదు, ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఇట్స్ యాంటీ, దాన్ని ఏమనాలంటే మనకున్న చట్ట ప్రకారం పోవాలి కానీ అంటే ప్రొవిజన్స్ రూల్స్ కాదు. ఇలాంటి విషయంలో లిబరల్ గా ఉండాలి, లేదంటే ప్రజలు పాలన కంటే రాజకీయంపై దృష్టి పెడతారంటున్నారు పుల్లారావు గారు. లిబరల్ గా వెళ్ళాలనుకున్నప్పుడు చట్టం ఎందుకు? చట్టం ఎందుకండి మరి పెట్టింది? అరే దేశంలో ఎక్కడా ఇంప్లిమెంట్ అవటం లేదు, పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ అవటం లేదు. 30%-40% వచ్చింది కాబట్టి మీరు ఇచ్చేసేయండి. ఇస్తే ఏమవుతుంది కాదు, రూల్ పొజిషన్ ఉందా లేదా అంటే. ఇప్పుడు దానికి ఒక ఎథికల్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఎందుకు పెట్టారండి? ఇప్పుడు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని, మినిస్టర్ గాని పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడా లేదా? పబ్లిక్ సర్వెంట్ కింద ఉందా లేదా? అది నేను చెప్పే సుప్రీంకోర్టు డిఫైన్ చేసిందా లేదా? అంటే సుప్రీంకోర్టు ఎందుకు మరి? సుప్రీంకోర్టు సతీష్ గారు ఒక మాట, పబ్లిక్ అకౌంట్ అది. అది పబ్లిక్ మీ హెచ్ఆర్లు, మీ గ్యాస్ బండలు, మీ కరెంటు బిల్లు, మీ సబ్సిడీలు ఊరికే రాలే. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండో, అగ్గిపుల్లో, అగ్గిపెట్టో లేదంటే చూసుకో. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అటెండెన్స్ ఎన్ని రోజులు ఉందో చూసుకో ఒకసారి. పుల్లారావు గారు కూటమి ప్రభుత్వం విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక్కనే సాగండి. విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక్కనే సాగండి. పుల్లారావు గారు ఒక్క మాట. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చింది లేదు, చర్చలో పాల్గొనింది లేదు, బిల్లు అంటే కనీసం క్వశ్చన్ అవర్ లో పాల్గొనింది లేదు, షార్ట్ నోటీస్ ఇచ్చింది లేదు. కనీసం ఇప్పుడు ఏదైతే వాళ్ళు బయట మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి రాలేదనుకో, వాళ్ళ పార్టీలో బొత్స సత్యనారాయణ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర ఎవరో కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళైనా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని స్పీకర్ ని కలిసి, ముఖ్యమంత్రిని కలిసి
ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపాన పోయినారా? ఓకే. అది లేదు. అసలు విద్యాసాగర్ గారు కనీసము రిప్రజెంటేషన్ ఇస్తే రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా చేస్తారా? ఏమన్నా ఉండేది ఓకే. అసలు అడిగే పెట్టా నీకు మొరాల గురించి ఎథిక్స్ గురించి ఎట్టమాట సబ్మిషన్ చేయడానికి యోగ్యత లేదా? థ్యాంక్ యూ పుల్లారావు గారు, గౌరవం లేదా? హౌస్ లో గౌరవం లేదా? థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అవ్వడం కాకపోవడం అంశం పెద్ద ఇష్యూగా మారుతోంది. ప్రతిపక్ష హోదా అనేది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్న అంశం. స్పీకర్కు అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే హైకోర్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. రెండో వైపు సంతకం పెట్టి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కరెక్టే అన్న అంశం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుకు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఎథిక్స్ కమిటీ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళబోతుందా? వెళ్తే ఏం జరగవచ్చు? ఒకవేళ అనంతవేట్ లాంటి వాతావరణం ఉంటే ఉప ఎన్నికలకు ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఇప్పుడున్న 11 మంది శాసనసభ్యులతో పాటు 4 ఎంపీ స్థానాలు కూడా రాజీనామా చేసి వెళ్ళాలని మొన్నటి జరిగిన ఎల్పీ మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించిన పరిస్థితి ఒకవైపు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు త్వరలో ఉప ఎన్నికలు రావచ్చు అంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఇదంతా చూస్తుంటే ఏదో రాజకీయంగా మాత్రం కొంత దుమారం రేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది, దానికి కౌంటర్గా వైసీపీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది, మనకు కాలమే సమాధానం చెప్పాలి.